ఓవైపు తనని టార్గెట్ చేశారంటున్నారు. మరోవైపు నా బస్సులనే ఎందుకు సీజ్ చేశారు అని ప్రశ్నించారు. ఇంకోవైపు జగన్ పాలనకు 100కి 150 మార్కులు వేస్తామన్నారు. ఏంటి స్టేట్మెంట్స్ అన్ని గందరగోళంగా ఉన్నాయి కదా. ఇంతకీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై అక్కసు వెళ్లగక్కారా? జగన్ పాలనను పొగిడారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులుంటే జగన్ కేవలం తమను మాత్రమే టార్గెట్ చేశారు అని జేసీ మండిపడ్డారు. ఇప్పటి వరకు తమకు చెందిన 31 బస్సులను సీజ్ చేశారు అని చెప్పారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేస్తున్నారు అని, దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మరోవైపు జగన్ పాలన జనరంజకంగా ఉందన్నారు జేసీ. జగన్ పాలనకు 100కు 150 మార్కులు వేస్తానన్నారు. అక్కడితో ఆగలేదు. జగన్ ఎప్పుడైనా తమవాడేనన్న జేసీ దివాకర్ రెడ్డి పాలనలో కింద మీద పడుతున్నారు అని ఎద్దేవా చేశారు. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న కారణంతో ఆర్టీఏ అధికారులు ఇటీవల 23 బస్సులను సీజ్ చేశారు. 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లను రద్దు చేశారు. జేసీ ట్రావెల్స్ మీద ఎన్నో ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేపట్టామని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఇదంతా సరే, ఇంతకీ ఇప్పుడు జేసీ ఏం చేయబోతున్నారు? పరిపాలన చాలా జనరంజకంగా జరుగుతుంది. మీరు అడిగారు కదా లాస్ట్ టైం ఎన్ని మార్కులు వేస్తారని. 150 మార్కులు వేస్తాయి ఇప్పుడు. 100కి 150 మార్కులు అంతే. ఇంక నేను వివరణ ఇవ్వాలి తమ్ముడు మీకు అందరికి. 150 మార్కులు నా మార్కులు అయితే అది కథ. ఎప్పుడూ లేని విధంగా బస్సులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా నాకు ఇంటర్ స్టేట్ బస్సెస్ ఉన్నాయి, అంటే స్టేజ్ క్యారేజెస్, అవి కర్ణాటక పోతాయి. సో అవి నేషనలైజ్ కాలే. ఆ బస్సులన్నీ చాలా కాలం నుంచి నేను 70 సంవత్సరాలుగా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్. ఇప్పుడు నువ్వు తెల్లటి బట్టలు వేసుకున్నావు, నా కంటికి ఏమీ కనపడటం లేదు, తెల్లగా బాగున్నావు. కానీ మైక్రోస్కోప్ వేసి చూస్తే, భూతద్దం వేసి చూస్తే ఆడో చాట ఇంత చిన్న స్పాట్ ఎక్కడో చాట నలుపు కనపడుతుంది. అన్నంత మాత్రం నువ్వు నలుపుడివి, నువ్వు నలుపు బట్టలు వేసుకున్నావు అంటే న్యాయమైంది కాదు, ధర్మమైంది కాదు. ఇప్పుడు ఓవర్లోడు 40 ప్యాసింజర్లు ఓవర్లోడ్ వేసుకోవడం అనేది చాలా సహజమైంది. నా 70 సంవత్సరాల్లో ఎన్నో చూసా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఓవర్లోడ్ చేయడం లేదా? వేస్తే ఫైన్ వేస్తారు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వేస్తారు. అది ఆ ఫైన్ కూడా ఇప్పుడు 10,000 దాటిపోయింది. తీసిపోయి ప్రతి దానికి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. పోనీ సీజ్ చేసినామని ఉత్తర్వులను వేస్తే ఉత్తర్వులు కూడా ఇవ్వరు. ఆ రకంగా మరి ఉంది. 31 బస్సులు ఇప్పుడు సీజ్ చేశారు. తర్వాత నువ్వు రన్ చేయకూడదని ఒక 3 నెలలు సస్పెన్షన్ ఇచ్చారు. అది ఎప్పుడు అట్లా ఉండేది కాదు. నాకు 70 సంవత్సరాల ట్రాన్స్పోర్ట్లో సస్పెన్షన్ అనేది కాదు. ఏదన్నా ఫైన్ గీను ఉంటే వేసి చేసేటువంటి వాళ్ళు. డ్రైవర్కు బ్యాడ్జ్ లేదని, డ్రెస్ లేదని రకరకాల కేసులు పెట్టి చిన్నవి పెద్దవి అన్నిటికీ పోలీస్ స్టేషన్లో తీసిపోయి పడేస్తున్నారు. అంటే 150 మార్కులు ఎందుకు ఇస్తారు సార్? అందుకే ఇస్తున్నాను. చాలా చక్కటి పరిపాలన. ఇంతకుముందు కూడా చెప్పా, యంగ్ ఫెలో పైన కింద పడుతున్నాడు, లేచి పరిగెడుతున్నాడు అని చెప్పా.